హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మన్ గోవింద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మన్ గోవింద్. సో ఈ వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగానే 7 to 10 days లో ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్ట్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఈ డెబిట్ కార్డ్ కి ఇయర్లీ మెయింటెనెన్స్ చార్జెస్ కూడా ఉంటాయి. అలాగే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు ఇనిషియల్ డిపాజిట్ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఇనిషియల్ డిపాజిట్ ఎలా స్కిప్ చేయొచ్చో కూడా నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. మీరు వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇండస్ఇండ్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అండ్ ఐఎమ్ రిటర్నింగ్ యూజర్ అని చెప్పేసి మీకు రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఐఎమ్ రిటర్నింగ్ యూజర్ అనే ఆప్షన్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇన్ కేస్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు మీ ప్రాసెస్ అనేది ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి. సో ఈ పేజ్ లో ఈ ఆప్షన్ ద్వారా మీరు ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి టాప్ లో మీకు ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేయగానే తర్వాత పేజ్ లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అకౌంట్ నెంబర్ కింద మీకు జనరేట్ అయితే అవుతుంది. ఆ తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసుకోగానే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు వెరిఫై అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అలాగే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ పెట్టుకుని కింద మీకు సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న డీటెయిల్స్ అయితే కొన్ని ఇక్కడ వస్తాయి. సో మరికొన్ని మీరు మాన్యువల్ గా అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు మదర్ మేడ్ నేమ్ అని ఉంటుంది. అంటే మీ మదర్ కి పెళ్లి కాకముందు ఉన్న ఇంటి పేరు అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు లైన్ బిజినెస్ అని ఉంటుంది. అంటే మీ ఫాదర్ ఏ బిజినెస్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఆక్యుపేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ యొక్క ఆక్యుపేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ యొక్క మంత్లీ ఇన్కమ్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పైకి స్క్రోల్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఉన్న మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తే అయితే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ లో కాకుండా వేరే అడ్రస్ లో అయితే ఉంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అడ్రస్ అన్న దాని దగ్గర టిక్ మార్క్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని సో మీరు ఉంటున్న కరెంట్ అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ లోనే ఉంటే కనుక ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే తీసేసేయండి. ఆ తర్వాత కింద మీకు ఎడిషనల్ డీటెయిల్స్ అని ఉంటుంది. అక్కడ రెండింటి దగ్గర నో మీద టిక్ పెట్టుకుని పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో తర్వాత మీకు సెలెక్ట్ బ్రాంచ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ మాత్రమే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. సో వన్స్ మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఐ డోంట్ విష్ టు రిసీవ్ డీబీటీ బెనిఫిట్స్ అని ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ దాని మీద అయితే మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మీకు కింద సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసాక తర్వాత పేజ్ లో మీరు నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే మీరు నామినీ కింద యాడ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సారీ వీడియో మధ్యలో వచ్చినందుకు. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయితే మీకు యూజ్ అవుతాయి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో ఆ తర్వాత వాళ్ళకి మీకున్న రిలేషన్షిప్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కింద మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది. దాని మీద టిక్ పెట్టుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీ యొక్క అకౌంట్ టైప్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. సో ఇక్కడ మీకు మెయిన్ గా జీరో బ్యాలెన్స్ అకౌంట్లు అయితే మీకు రెండు అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఇండస్ఇండ్ డిజి లైట్ అని ఉంటుంది. సో రెండోది వచ్చేసి ఇండస్ఇండ్ డిజి స్టార్ట్ అని ఉంటుంది. సో ఈ ఇండస్ఇండ్ డిజి లైట్ లో వచ్చేసి మీరు మినిమం ఇనిషియల్ డిపాజిట్ మీరు 10,000 అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ డిజి స్టార్ట్ లో మీరు మినిమం ఇనిషియల్ డిపాజిట్ 20,000 అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇనిషియల్ డిపాజిట్ అంటే ఏంటంటే మీ అకౌంట్ లోకి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు డిపాజిట్ చేసే అమౌంట్ ని ఇనిషియల్ డిపాజిట్ అయితే అంటారు. సో ఈ అమౌంట్ మీకు ఎక్కడికి పోవో మీ అకౌంట్ లోకి మీరు డిపాజిట్ చేసుకుంటున్నారంటే సో ఆఫ్టర్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ అమౌంట్ ని మీరు కావాలనుకుంటే విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ మీరు ఇండస్ డిజిలైట్ అకౌంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఎందుకంటే ఈ అకౌంట్ లో మీరు మినిమం ఇనిషియల్ డిపాజిట్ 10,000 చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇనిషియల్ డిపాజిట్ చేయడానికి మనీ లేకపోతే ఈ ఇనిషియల్ డిపాజిట్ ని ఎలా స్కిప్ చేయాలో కూడా నేను చెప్తాను. సో దానికోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇనిషియల్ డిపాజిట్ అయితే చేసుకోండి. మీకు ప్రాబ్లం అయితే ఏముండదు.
సో అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఈ పేజ్ లో ఇక్కడ మీకు ఇండస్ డిజిలైట్ అన్న దాని మీద టిక్ మార్క్ పెట్టుకొని పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇక్కడ కింద మీకు సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేశాక తర్వాత పేజ్ లో మీరు పైకి స్క్రోల్ చేస్తే మొబైల్ బ్యాంకింగ్ యాప్ లోకి లాగిన్ అవ్వడానికి మీరు యూజర్ ఐడి అండ్ ఎంపిన్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు యూజర్ ఐడి ఎలా సెట్ చేసుకోవాలో మీకు స్క్రీన్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తాయి. సో ఆ విధంగా యూజర్ ఐడి అయితే మీరు సెట్ చేసుకోండి. ఆ తర్వాత 6 డిజిట్స్ ఉన్న ఎంపిన్ మీరు ఇక్కడ 2 సార్లు ఎంటర్ చేసుకుని కింద మీకు కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్ని మీకు ఇక్కడ ఉంటాయి. మీరు కావాలనుకుంటే వీటిని స్క్రీన్ షాట్ కూడా తీసుకుని పెట్టుకోండి. సో తర్వాత కిందకు వచ్చేస్తే ఇక్కడ మీకు ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు యాక్సెప్ట్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత కింద మీకు కన్ఫర్మ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు ఎంత అమౌంట్ ఇనిషియల్ డిపాజిట్ చేయాలనేది మీకు ఇక్కడ కనిపిస్తూ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు 10,000 తో పాటు మీరు డెబిట్ కార్డ్ చార్జెస్ మీరు 590 రూపీస్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. సో టోటల్ మీరు 10,590 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇందులో 590 రూపీస్ మాత్రం డెబిట్ కార్డ్ చార్జెస్ కింద మీకు కట్ అయిపోతాయి. సో మిగతా 10,000 మాత్రం మీ అకౌంట్ లో డిపాజిట్ అయితే అయిపోతాయి. సో ఈ 10,000 మీరు ఎప్పుడు కావాలన్నా సరే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ గా మనీ పే చేయడానికి కింద మీకు పే నవ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్నాక తర్వాత పేజ్ లో మీరు పేమెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా మనీ అయితే పే చేయొచ్చు. తర్వాత మీరు ఏ పేమెంట్ యాప్ యూపీఐ నుంచి పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫోన్ పే సెలెక్ట్ చేసుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని లాస్ట్ లో @YBL అని మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసుకుని పక్కన మీకు వెరిఫై అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు వేరే బ్యాంక్ అకౌంట్ లేకపోతే ఇక్కడ మీ ఫ్రెండ్ యొక్క యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి కూడా మీరు మనీ అయితే పే చేయొచ్చు. సో వన్స్ యూపీఐ ఐడి ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేసుకున్నారో ఆ ఫోన్ పేకి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. సో ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసుకుని మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు సక్సెస్ఫుల్ గా పేమెంట్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అయితే వస్తుంది. సో ఈ పేజ్ లో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది, దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుని పెట్టుకోండి. సో ఈ పేజ్ లో కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి టాప్ లో మీకు ప్రొసీడ్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీకు వీడియో కాల్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏజెంట్ వచ్చేసి ఫస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి అయితే అడుగుతాడు. ఆ తర్వాత మీ యొక్క ఫోటో అయితే తీసుకుంటారు. దాని తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ ని చూపించమని దాన్ని కూడా ఒక ఫోటో అయితే తీసుకుంటారు. సో అంతే, ఎలా ఏజెంట్ అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పగానే మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వన్స్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత 10 to 15 డేస్ లో మీకు కార్డ్ అనేది పోస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు ఇనిషియల్ డిపాజిట్ చేసి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా దగ్గర అంత అమౌంట్ లేదు, నేను ఇనిషియల్ డిపాజిట్ చేయలేను అనుకుంటే సేమ్ ప్రాసెస్ లో మీరు ఏదో ఒక యూపీఐ ఐడి ఎంటర్ చేసుకుని ఈ పేమెంట్ పేజ్ లోకి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ మీరు సింపుల్ గా మీరు బ్యాక్ అయితే రండి. సో వన్స్ మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ అనేది క్యాన్సిల్ చేయమంటారా లేదని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం కదిలించకండి, మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. సో వన్స్ మీరు ఈ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు టాప్ లో యారో మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయాలా వద్దని అడుగుతుంది. ఇక్కడ మీరు ఓకే మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు కొంచెం వెయిట్ చేయండి, మీరు నెక్స్ట్ ఈ పేజ్ కి అయితే వస్తారు. సో ఈ పేజ్ లో ఇక్కడ మీకు ఫర్ స్కిప్ పేమెంట్ క్లిక్ హియర్ అని ఉంటుంది, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో వన్స్ మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ గా ఈ పేజ్ కి అయితే వచ్చేస్తారు. సో ఎలా వచ్చిందని మీరు ఏం కంగారు పడకండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఒరిజినల్ పాన్ కార్డ్ ప్లస్ మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ ప్లస్ 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకుని మీరు డైరెక్ట్ గా బ్యాంక్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మీరు 24 to 48 అవర్స్ లోగా మీరు బ్యాంక్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు బ్రాంచ్ కి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, నాకు కేవైసీ అనేది కంప్లీట్ చేయమని చెప్పండి, వాళ్ళు కేవైసీ అయితే కంప్లీట్ చేస్తారు. సో ఇనిషియల్ డిపాజిట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మీరు బ్రాంచ్ కి వెళ్లి కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోగానే మీకు యాజ్ ఇట్ ఈస్ 10 to 15 డేస్ లో మీకు కార్డ్ అనేది పోస్ట్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇనిషియల్ డిపాజిట్ చేయలేని వాళ్ళు అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఇండస్ఇండ్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఆన్లైన్ లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీకు అకౌంట్ యాక్టివేట్ అయిన తర్వాత 7 to 10 డేస్ లో ఫిజికల్ డెబిట్ కార్డ్ అయితే మీ ఇంటికి పోస్ట్ లో అయితే వస్తుంది, మీరు వెయిట్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఈ రోజు మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి నేను 1000 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో తొందరగా ఈ టార్గెట్ ని కంప్లీట్ అయితే చేసేసేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిలోకి జాయిన్ అవి మీకున్న డౌట్స్ ని నన్ను డైరెక్ట్ గా అక్కడి నుంచి అయితే అడగొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ మీట్ విత్ అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో. Until then, this is your Money Govind signing off now. Jai Hind.